సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటు చేసుకుంది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర గాలివానకు భారీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నారు. మృతుల్లో 3 మహిళలు 4 పురుషులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, యామిని సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశృతి జరిగింది. గోడ కూలిన ప్రమాదంలో 7 ఇప్పటి వరకు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పటికీ 3 మహిళలు ఉన్నారు, 4 పురుషులు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మృతదేహాలను నాడు కేహెచ్ మార్చురీకి తరలించారు. ఇప్పుడు అయితే ఈ ఘటన 3 గంటల సమయంలో విశాఖలో ఒకసారిగా భారీ వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది. ప్రతి ఏడాది చందనోత్సవంకి సాధారణంగా వర్షం పడుతుంది. అయితే భారీ వర్షం ఒకసారిగా సుమారుగా ఒక అరగంట సమయం పాటు 2:30 ఆ సమయంలో 2:15 సమయంలో భారీ వర్షం మొదలైంది. ఒక అరగంట నుంచి 40 నిమిషాల పాటు కంటిన్యూగా రెయిన్ పడింది. ఈ హెవీ రెయిన్ పడిన క్రమంలో అక్కడ ఏదైతే ఉందో ప్రసాదం స్కీము లేదు, ఒక వాల్ నిర్మాణం చేశారు. ఆ వాల్ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి పక్క నుంచే లోపలికి వెళ్ళేటువంటి మార్గం అయితే ఉంది. ఆ మార్గం నుంచే క్యూ లైన్లు అనేవి ఉన్నాయి. 300 రూపాయల క్యూ లైన్లు కావచ్చు, అలాగే అక్కడి నుంచి ఫ్రీ లైన్స్ కాబట్టి డివైడ్ అవుతున్నాయి. అయితే వర్షం కురిసిన సుమారుగా ఒక 15 నిమిషాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పైన నీరంతా కూడా ఆ గోడ నిర్మాణం చేసిన గోడ ప్రాంతానికి చేరుకోవడంతో ఒకసారిగా ఆ ప్రాంతంలో అది పూర్తిగా నాని అక్కడ పక్కనే ఉన్నటువంటి క్యూ లైన్ల మీద పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒకసారిగా ఆ గోడ పక్కన వెళ్తున్నటువంటి క్యూ లైన్లో వెళ్తున్నారు. ఎందుకంటే చందనోత్సవానికి అర్ధరాత్రి తెల్లవారు రాత్రి 8 గంటల నుంచి కూడా అనేక మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా వచ్చి అర్ధరాత్రి కూడా అక్కడ చేరుకున్నారు. 2 గంటల సమయంలో క్యూ లైన్ లోపలికి వచ్చినటువంటి క్రమంలో ఒకసారిగా ఆ గోడ కూడడంతో ముందు చిన్న ప్రమాదం అని చెప్పి భావించినటువంటి పరిస్థితి. ఒక 2 తరలించారు. తర్వాత అక్కడ పరిస్థితి కానీ చూసినట్టయితే మొత్తం గోడ కూలి పడిపోవడంతో ఇంతవరకు 7 చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలంతా కూడా చేరుకొని ఇంతవరకు రెస్క్యూ నిర్వహించారు. ఇప్పటి వరకు కూడా 7 మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. 8వ ఒకరికి కొద్దిగా సీరియస్గా ఉండడంతో ప్రస్తుతం కేహెచ్లో చికిత్స పొందుతున్నారు. అయితే వీళ్ళు ఎవరు ఏంటి అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు అక్కడ నిర్మించినటువంటిది కొత్త గోడ పాత గోడ అనేది ఎంక్వైరీలో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పూర్తిస్థాయిలో ఈ సిబ్బంది అంతా చేరుకొని వాటిని తొలగించి, అంటే ఇటు పోలీసులు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, మరి ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళంతా కూడా చేరుకొని అప్పుడు రెస్క్యూ చేసి మొత్తానికి అయితే అక్కడ ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే దాదాపుగా పూర్తయ్యాయి. ఆ ఘటనా స్థలాన్ని అక్కడ జిల్లా కలెక్టర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడే ఉండి ఈ బృందాలు వచ్చిన తర్వాత మరింత వేగవంతంగా చేసి మృతదేహాలను వీళ్ళని వెలికి తీసినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకసారిగా భారీ వర్షం కురవడం. అక్కడ నిర్మించినటువంటి గోడ కానీ చూసినట్టయితే అది కొత్త గోడగానే మనకి తెలుస్తుంది. అంటే ప్రసాదం స్కీమ్లో ఆ గోడ నిర్మాణం చేసినట్టు మనకు తెలుస్తుంది. అక్కడ వాడినటువంటి బ్రిక్స్ కానీ ఇవన్నీ చూస్తే కొత్త గోడ అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ పడినటువంటి నీరంతా కూడా ఆ వేల గోడ పక్కకి మట్టి ఎక్కువగా ఉండడం, అంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఫిల్ చేయకపోవడం వల్ల నీరంతా అక్కడికి చేరి అది నాని కాసేపటి తర్వాత పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూలిన సమయంలో ఆ మార్గం గుండే కొంతమంది భక్తులంతా కూడా 300 రూపీస్ లైన్ అంతా కూడా లోపలికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు సింహాచలం చరిత్రలో ఇంత పెద్ద విషాదం ఇదే అతిపెద్ద విషాదంగా మనం చెప్పొచ్చు. గతంలో ఘటనలు జరిగినప్పుడు కూడా ఈ స్థాయిలో అనేది ఎప్పుడు లేవనేది మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ రెస్క్యూ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిందా, ఏంటి అనేది వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సార్ రెస్క్యూ ఆల్రెడీ పూర్తిగా దాదాపు అయిపోయినట్టేనా, ఇంకా కొనసాగుతుందా? ఎన్డీఆర్ఎఫ్ టీం ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సార్ ఇప్పుడు ఆల్రెడీ రెస్క్యూ పూర్తి స్థాయిలో అయిపోయిందా సార్? మేము వచ్చాము. అంతా ఏదైతే 15 మీటర్ల వరకు గోడ కట్టారో ఆ గోడ కూలిపోవడం జరిగింది. దాని కింద ఇంకేమైనా విక్టిమ్స్ ఉన్నాయా అని మేము చెక్ చేసాం. మొత్తం గోడ అంతా తీసి, కానీ ఎటువంటి విక్టిమ్స్ దొరకలేదు. ఇప్పుడు మీరు ప్రైమరీగా ఆల్రెడీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటారు. ప్రైమరీగా మీకు ఐడెంటిఫై చేసింది ఏంటి సార్? అంటే కాజ్ కానీ ఏదైనా ప్రైమరీగా, నాట్ ఎగ్జాక్ట్లీ. ఇది మేము సెర్చ్ అండ్ రెస్క్యూ విక్టిమ్స్ కోసం చూస్తాం పీపుల్స్ని. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము గోడ కూలిందని చెప్పారు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే. ఆ గోడ పడిపోయిన తర్వాత ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ ఉండడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ వచ్చి ఫస్ట్ రెస్క్యూ చేయడం జరిగింది. తర్వాత మేము చేరేసరికి గోడ కింద ఇంకేమైనా ఉన్నాయా లేదా, విక్టిమ్స్ పరిస్థితి ఏంటి అనేది చెక్ చేయమన్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, ఫైర్ ఆఫీసరు. అందుచేత మేము మొత్తం గోడ పొడవునా కూడా కింద ఇంకేమైనా ఉన్నదా లేదా అనేది బాగా చెక్ చేసి చెప్పాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎలాంటి గాయాలైన వాళ్ళు కానీ మృతదేహాలు ఇంకెవరు అలాంటి మనకి ఐడెంటిఫై కాలేదు? ఇప్పుడు వరకు మరేం లేదు, అంతా క్లియర్ అయింది.
సో ఆల్రెడీ ఇప్పుడు చూడొచ్చు, ఆల్రెడీ రెస్క్యూ టీమ్స్ ఆల్రెడీ వచ్చి పూర్తి స్థాయిలో చెక్ చేయడం జరిగింది. అది సుమారుగా గోడ హైట్ చూసుకుంటే 15 మీటర్ల వరకు ఉంటుందనేది వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం. సో ఆ టీం అంతా కూడా SDRF అందుబాటులో ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ సమయంలో ఉన్న కొత్త టీమ్స్ అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే కొంతమంది సహాయం చేయడానికి వచ్చారు, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆ సహాయ చర్యల్లో పాల్గొని అప్పటికప్పుడు మరోవైపు ఏంటి ఇక్కడ ఆన్ స్పాట్లోనే సుమారుగా 5 అంబులెన్స్లు ఉండడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే సో ఆసుపత్రికి తరలించే క్రమంలో తరలించేసరికి సుమారుగా 6 చనిపోయారని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకరు KGH తరలించారు, KHలో కూడా ఒకరు చనిపోయారు. సో మొత్తం ఇప్పటివరకు కూడా 7 చనిపోయినట్టు అధికారికంగా తెలుస్తుంది. అయితే వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అనే వివరాలు మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం కోసం, చందనోత్సవం కోసం వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. అయితే ఇది ప్రధానంగా ఏంటంటే ఒక్కసారిగా భారీ వర్షం కురవటం, అప్పుడు ఆ గోడ నిర్మాణం దగ్గర కొంత ఓపెన్ స్పేస్ అయితే మనం పూర్తిగా అబ్జర్వ్ చేస్తే ఓపెన్ స్పేస్ లాంటిది కొంత ఉండి గ్యాప్ ఉండి ఆ మధ్యలో మట్టిని కూరడం జరిగింది. ఒకసారిగా వచ్చినటువంటి నీరంతా ఆ ప్రాంతంలో డౌన్ ఉండడంతో అక్కడికి పూర్తి స్థాయిలో అది చేరుకొని సో కొంతసేపు నానిన తర్వాత ఆ గోడ ఒకసారిగా కూలిపోవడం జరిగింది. అయితే ఈ గోడ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయి, అసలు నిర్మాణం ఎప్పుడు చేపట్టారు, ఏంటి, ఎన్నాళ్ళైంది, సో ఇటువంటి విషయాలన్నీ కూడా కాంట్రాక్టర్ వీటిపైన కూడా ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఏంటి ఫర్దర్గా ఏం చేస్తాం ఏంటి అనేది అధికారులు చెప్పేటువంటి అవకాశం ఉంది. అదే ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలోనే కాసేపటికే హోంమంత్రి అక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే MP భరత్ కానీ, సో జిల్లాధికారులు, కలెక్టర్ అయితే ఇదే ఘటన జరిగినప్పటి నుంచి కూడా అక్కడే ఉండి దగ్గరుండి పర్యవేక్షించి క్షతగాతుల్ని అలాగే వీళ్ళని కూడా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. మరోవైపు సో ఈ ఘటన ఏంటంటే దురదృష్టవశాత్తు జరిగింది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సాధారణంగా ఎందుకంటే క్యూ లైన్లో ఏర్పాట్లు అన్నీ సరిగ్గా ఉన్నప్పటికి కూడా సో వర్షం పడటం, సో ఆ గోడ నాటం, ఆ గోడ పక్కనే క్యూ లైన్ ఉండటం, ఒకసారిగా అది పడిపోవటం, సో ఇవన్నీ కూడా జరగడం కూడా దురదృష్టకరంగానే ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. సో చందనోత్సవంలో ఈ ఘటన జరగడం కూడా భక్తులు కూడా అందరూ కూడా తీవ్ర మనోవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది సో అందరికి కూడా భక్తులు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా బాధలు కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది.